హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ పెట్టిన వీడియోస్ అన్నీ మా తోటికోళ్ళ వాళ్ళ ఇంట్లో అనమాట. విజయనగరం వెళ్ళాను. యాక్చువల్గా నేను వైజాగ్లో ఉంటాను. తను కనిపించింది కదండి, తనదే మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్. అందరికీ శారీస్ పెట్టారండి పెళ్ళి అని చెప్పేసి. అందులో ఏ శారీ కావాలో ఎంచుకోమని చెప్పితే మనతో మామూలుగా ఉండదు కదా, నాకు ఏది కావాలో అది అన్నీ వేసుకొని చూసేసాను అనమాట, ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులో ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట. తనకు అడుగుతున్నాను ఏది బాగుందా, ఏది చెప్పు సెలెక్ట్ చేసి, మీకు అన్నీ సూట్ అవుతున్నాయి, నేను ఏం చెప్పాలని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా నాకు ఏది నచ్చితే అది తీసుకోమన్నారని నాకు నచ్చింది నేను తీసుకున్నాను. యాక్చువల్గా ఒక 3 days ఉన్నాం అక్కడ. మళ్ళీ వెళ్ళాలి, ఇంకో 2 days సో అలాగా అయిపోయింది. నేను వెళ్ళగానే చాలా హ్యాపీ ఫీల్ అయింది మా బావగారు పాప. తనకి అందరూ కావాలి అన్నట్టు ఉంటుంది. అంటే మేము ఎక్కువగా ఎప్పుడో వెళ్తుంటాం. సో అలా నాకు కొంచెం పని పడి వెళ్ళాను. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంకెందుకు అని చెప్పేసి సారీస్ అన్నీ ఇచ్చారు, ఏది కావాలో సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి పిల్లలు హడావుడి అంతా చాలా గందరగోళంగా ఉంది. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది కదండి, చాలా రోజుల తర్వాత కలుస్తాము, చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను, ఏదేదో చూసి వేసుకొని నాకు ఏది సెట్ అయిందని చెప్పేసి మళ్ళీ ఫోల్డ్ చేసి పెడుతున్నాను. మిగతా వాళ్ళు ఎంచుకుంటారు కదా అని చెప్పేసి. ఇక్కడ మా పిల్లలు వచ్చి వెంటనే క్యారమ్ బోర్డ్ ఆడడానికి కూర్చున్నారు. ఇంకా అలాగా వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు. మా పెద్ద బావ గారితో, పెద్ద డాడీతో ఆడుకుంటున్నారు. ఇక్కడ నా కోసం ప్రిపేర్ చేస్తున్నారు టిఫిన్ అది కూడా, చపాతీ చేస్తున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.